హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే కొత్త స్కీమ్ అయితే తీసుకొచ్చిందండి. అదేంటంటే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అండి. ఈ స్కీమ్ కింద అయితే కుటుంబ యజమాని చనిపోయిన వాళ్ళకి లేకుంటే భర్తలు చిన్న ఏజ్లో భర్తను కోల్పోయిన వాళ్ళకి కానీ చనిపోయిన వాళ్ళకైతే 20,000 అయితే అకౌంట్లో జమ చేస్తుందండి. ఈ స్కీమ్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అప్లికేషన్ ఎక్కడ ఫిల్ చేయాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేది అయితే మన వీడియోలో అయితే మాట్లాడుకుందామండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి విషయాలు షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళకైతే తెలుస్తాయి కదండి. ఒక్కరికి హెల్ప్ అయినా కూడా మనకైతే చాలా సంతోషంగా ఉంటుంది కదా. మీరైతే వీడియో అయితే షేర్ చేయండి. ఓకే అండి. వీడియో ఏంటంటే ఇప్పుడు నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అనేది అయితే తీసుకొచ్చారండి. ఈ స్కీమ్ కింద అయితే ఏంటంటే ఇప్పుడు 2017 ఏప్రిల్ 12 నుండి 2025 అంటే ఈ ఇయర్ జూలై 10 వరకు ఈ డేట్ మధ్యలో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అవుతారండి. అంటే కుటుంబ యజమాని అంటే వాళ్ళపైన ఆధారపడి ఉండాలండి. వాళ్ళపైన ఆధారపడి ఉండి వాళ్ళైతే చనిపోతే ఇప్పుడు మన ఫ్యామిలీ, ఇప్పుడు ఫాదర్ ఉన్నాడు కదా, ఫాదర్ మీద మనం డిపెండ్ అయి ఉంటాం కదండి. ఇప్పుడు ఫాదర్ చనిపోతే అలాంటి వాళ్ళకండి, ఫాదర్ చనిపోతే అమ్మకి ఈ స్కీమ్ అనేది అప్లై అవుతుందండి. అట్లా అనమాట. ఇప్పుడు 18 to 59 ఏజ్ మధ్యలో ఉండాలండి. ఇప్పుడు హస్బెండ్ చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు లేడీస్ ఉంటారు కదా, ఆ లేడీస్ ఏజ్ అనేది 18 to 59 మధ్యలో ఉండాలి. ఉండి వాళ్ళకి భర్త చనిపోతే గిట్లా ఈ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అవుతారండి. ఓకే, ఇదైతే మీకు అర్థమైంది కదండి. 2017 నుంచి 2025 అంటే ఈ ఇయర్ 2017 నుండి ఏప్రిల్ నుండి 2025 జూలై 10 వరకు ఈ మధ్యలో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే ఈ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అవుతారండి. ఈ స్కీమ్కి మనం అప్లై చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళది ఉంటుంది కదండి, డెత్ సర్టిఫికెట్, మరణ ధృవీకరణ పత్రం అని డెత్ సర్టిఫికెట్ ఉంటుంది కదా, ఆ డెత్ సర్టిఫికెట్ అండి. ఇప్పుడు మహిళలు ఎవరు అప్లై చేస్తారో వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్ అండ్ ఇన్కమ్ సర్టిఫికెట్ అండి. ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది మ్యాండేటరీ అండి, కంపల్సరీగా ఉండాలి. ఇన్కమ్ అనేది మీకు 1 ఇయర్కి 60,000 బిలో ఉండాలండి. అంటే 60,000 కంటే బిలో 60,000 కంటే తక్కువ ఉండాలి. మళ్ళీ దరఖాస్తు ఫామ్ అండి. దరఖాస్తు ఫామ్ అనేది మీ సేవలో దొరుకుతుందండి. మీ సేవకి వెళ్ళి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి దీన్ని తీసుకెళ్ళి మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయాలండి. ఇంకొకటి అండి మర్చిపోయినా, ఫ్యామిలీ సర్టిఫికేట్ అండి. ఫ్యామిలీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలండి. ఫ్యామిలీ సర్టిఫికేటు, మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ డెత్ సర్టిఫికేటు, మీ బ్యాంక్ అకౌంట్ బుక్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఎన్నని 6 ఉన్నాయి కదా. డెత్ సర్టిఫికేటు చనిపోయిన వాళ్ళది, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్, మీ ఇన్కము అండ్ దరఖాస్తు అంటే మన అప్లికేషన్ ఫామ్ అండి. ఇవి అప్లికేషన్ ఫామ్లో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇది తీసుకెళ్ళి మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయాలండి. సబ్మిట్ చేస్తే ఫామ్ అయితే సబ్మిట్ అయిపోయినట్టేనండి. ఈ విధంగా అయితే అప్లై చేసుకోండి కంపల్సరీగా. ప్రతి ఒక్కరికైతే స్కీమ్ అయితే అప్లై అవుతుందండి. మీకైతే డేట్ అయితే గుర్తుంది కదండి. 2017 నుంచి 2025 ఈ మధ్యలో చనిపోయిన వాళ్ళకి అండి జూలై 10 లోపు అంటే జూలై 12కి, జూలై 13కి ఇట్లా చనిపోయిన వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే ఎలిజిబుల్ కదండి. జూలై 10 అంటే 9, 8, 10 అట్లా ఆ లోపల ఉన్న వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే అప్లై అవుతుందండి. మీకు ఇది అర్థమైంది కదండి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, కుటుంబ యజమాని డెత్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, డెత్ సర్టిఫికేట్ ఉండాలి, మీ బ్యాంక్ అకౌంట్ బుక్ అయితే ఉండాలండి. ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎవరి పేరు మీద, ఇప్పుడు డాడీ చనిపోతే అమ్మ అయితే అప్లై చేస్తుంది కదా, అమ్మది బ్యాంక్ అకౌంట్ బుక్ అండి. ఈ విధంగా అప్లై చేస్తే మీకైతే ఒకటేసారి 20,000 రూపీస్ అయితే మీ అకౌంట్లో అయితే జమ చేస్తారటండి. మీకైతే ఈ వీడియోని అయితే అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద అయితే కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా మీకు రిప్లై ఇస్తానండి.
మీకైతే నేను అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి మంచి విషయాలతోనైతే నేను మీ ముందుకైతే వస్తానండి. ఈ వీడియో మాత్రం మీరైతే షేర్ చేయండి, తెలియని వాళ్ళకైతే తెలుస్తుంది కదండి. ఒక చిన్న హెల్ప్ జరిగినా కూడా ఎంతో కొంత, ఇప్పుడు 60,000 లోపు బిలో ఇన్కమ్ ఉండే వాళ్ళకంటే ఇదైతే 20,000 అంటే చాలా ఎక్కువ కదండి. వాళ్ళకి ఎవరికైనా చిన్న హెల్ప్ జరిగినా కూడా మనకి ఎంతో హ్యాపీగా ఉంటుందండి. ఈ వీడియో మాత్రం షేర్ చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.